నువ్వు ఎలాగున్నావో ఫస్ట్ నువ్వు చూసుకో. ఈరోజు తన వాక్కు చేత దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యెషయాను దర్శించినట్టు, యోబును దర్శించినట్లు నిన్ను కూడా ఆయన తన వాక్కు చేత దర్శిస్తున్నాడు. నీలోనికి నువ్వు తొంగి చూసుకుని బ్రతుకు నీకు అర్థమైపోయింది. అర్థమైనప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని విసర్జించాలి, ఒప్పుకోవాలి దేవుని ముందు. దాని విషయమై అయ్యో అని యెషయా ఏడ్చినట్టు ఏడవాలి. అయ్యో దేవా, నీకు అభ్యంతరకరమైన పాపము నాలో ఉన్నదయ్యా. అయ్యో తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదయ్యా. ఫలానా విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, ఫలానా విషయంలో నేను వీక్ అయి ఉన్నాను, నేను ఫలానా ధనాపేక్షలోనో, కాముకత్వంలోనో, శరీర క్రియల్లోనో, ఫలానా ఆలోచనలోనో, అహంలోనో, గర్వంలోనో, మోసంలోనో, మత్సరములోనో, క్రోధములోనో, అసూయలోనో, ఇదిగో ఫలానా విషయంలో నేను చాలా దారుణంగా ఉన్నాను ప్రభువా. నా పాపము నాకు తెలుసు ప్రభువా, నా లోపం నాకు తెలుసు ప్రభువా, నా పాపం నా కళ్ళ ముందు స్పష్టంగా నాకు కనపడుతుంది ప్రభువా. నేను దీన్ని ఒప్పుకుంటున్నాను.